भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థము లేదు, వేదాన్ని మించిన శాస్త్రము లేదు, హరిని మించిన దైవము లేడు. ఈ కార్తీక మాసం లోపల మనం ముఖ్యమైనవి కూడా నదీ స్నానం, దీపదానం, అదేవిధంగా వనభోజనాలు, ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా. ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ 19/11/2025 బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్టపైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతున్నది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజనాలు ఉంటాయి. ఆ హనుమంతుడు వెలిశాడు కనుక ఆ యొక్క గుట్టకు అంజనాద్రి అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్తాను హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది ఈ రోజు నుంచి. ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము, వనభోజనాలు జరపబడుతున్నాయి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఏం ఫలితమయ్యా అనేది కొన్ని వ్రతాలు ఋషులు తెలియజేస్తారు, కొన్ని వ్రతాలు వేద పండితులు తెలియజేస్తారు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియజేసిన వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము. కలియుగంలో పరమ పవిత్రమైనది. అందులో ఇది కార్తీక మాసం మరీ విశేషమైనది. ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం. బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని పాదము అడుగిడిగిన స్థలం అది. అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే. ఆ యొక్క రాముని గుట్ట పైన చేసుకుంటున్నామంటే, అంజనాద్రి పైన హనుమంతుని సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజనందరూ కూడా పాల్గొని ఈ వనభోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి. అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం. బుధవారము అది కార్తీక మాసం అని చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు. నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో వచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేశాడు. ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము. ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం. బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేయదలిచిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే, దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరికీ కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది. అదేవిధంగా వనభోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతిలో ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి
తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు. కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై హనుమాన్.